అసలు ఆ పోస్టర్లోనే తనదంటూ ఒక ప్రత్యేకమైన సంతకం చేస్తానని ఏ రోజైనా అనుకున్నారా? అసలు ఇది చెప్పాలంటే ఇది గాడ్ గిఫ్ట్ అలవోకగా చేసిన నేను. ఆల్మోస్ట్ మీకు 200 పైన నేను బ్రష్ స్ట్రోకే, మీరు అబ్స్ట్రాక్ట్ అన్నారు కదా, బ్రష్లోనే వస్తుంది అది. మేము మాట్లాడుతున్న 1 అవర్లోనే చూయించుకొని ఒక వేసుకొని వచ్చారు. అదేనా దిల్? అది దిల్. అంటే ఎలా కాన్సెప్ట్ వింటారా? కొన్ని చెప్పే అవసరం లేదు, పోకిరికి చెప్పే అవసరం లేదు. ఈ శివమణిలోంచి మనీ అని తీసుకొని కన్నడ డిజైనర్ ఆయన సైన్ కింద పెట్టుకున్నాడు. ఈ రోజున వస్తున్న డి మీరే డి చేశాను, వాళ్ళది తూర్పు వెళ్ళే రైలు చేశాను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళది. లేదు అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో ఏంటి మీరు సీన్లో ఉంటాను, డేస్ వచ్చి కొడుతుంది. కొట్టించుకుంది మీరేనా? సో ఒక పోకిరి లాగా పరిచయం అయ్యారు సినిమాల్లో మీరు. నాకు రక్త చరిత్ర అని చెప్తారు అంతే, నాకు అవసరం లేదు, చెప్పే పని లేదు. అది ఫ్యాక్షనిజం సినిమా. అలా ఆర్జీవి అనేవాడు మోనార్కు. దానిలో మార్పు చేర్పులు ఏం లేవు, నేను ఇది ఇస్తే అది పెట్టేస్తాను. ఆర్యా 2 అయితే పిచ్చి కదా జనాలకి. అది అది ఎలా సుకుమార్తో ఎలా వర్క్ చేశారు మీరు? అది ఆర్య వేరే వాళ్ళు చేశారు, ఆర్య కంటే బాగుండాలి నా లోగో, అది మీకు కనబడుతుంది. అది ఒక ఎమోషన్ క్యారీ చేయాల్సిన టైటిల్ అది. ఛై బోలో తెలంగాణ అని మీకు ఉంటుంది దానిలో, మామూలుగా అట్లనే అంటారు అది. కానీ సింగిల్ ఒక్కసారి నా స్ట్రోక్ చూసి, నా ఇంట్రెస్ట్ చూసి ఓకే చేశాను. తెలంగాణ ఆర్టిస్ట్ అనేది మీరు బయటకి చెప్పుకున్నప్పుడు, ఉద్యమకారుడికి చెప్పుకున్నప్పుడు మీకు ఏమైనా చేదు అనుభవాలు ఎదురైనాయి? ఇండస్ట్రీలో పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది. ఇది యాక్టింగ్ విషయంలో జరిగింది. నిజమైన రివ్యూయర్స్ ఉన్నారా? సమీక్షకులు నిజంగా చూసి చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? చూసినా కూడా చేయొద్దు కదా, నువ్వు బ్రతుకుతున్నావు కదా, కవర్ తీసుకుంటూనే కవర్ చేస్తావు కదా నువ్వు సినిమాని. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కళాకారులు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారా? నీకు తెలుసు కదా ఇలా ఉన్నారు. చిరంజీవి గారు ఒక క్రైసిస్ అది పెట్టి అందరికి ఇంటింటికి పంపాడు కదా 3 సార్లు, మరి అది తెలియదా?